గురించి ఈ విధంగా మాట్లాడతానని నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ ఎవరమైనా కానీ ప్రభువు పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళు యాత్రికులం మనం. కాబట్టి మనకంటే ముందుగా అన్నగారు ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. మరి దేవుని వాక్యము చెప్తున్న రీతిగా క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. సో అన్న ధన్యుడు మొదటగా ప్రభువుని ఎదుర్కోవడానికి. మరి అన్న ముందుగానే ఆయన సన్నిధికి చేరి ఉన్నాడు. మరి అన్నతో నాకున్న అనుబంధం దాదాపుగా 20 సంవత్సరాలు. నేను 25 సంవత్సరాలు దాటిపోయింది విశ్వవాణిలో సేవ చేయడము. అన్న మరి తను విజయనగరం జిల్లా మరి చిన్న కొదుమ ఆ ప్రాంతం నుండి మరి పెద్దలైనటువంటి విశ్వవాణి పెద్దలు వారు డెవలప్మెంట్ వర్క్ కొరకు సంగారెడ్డి వెళ్ళాలని మరి చెప్పినప్పుడు మరి నాకు తెలిసినంత వరకు అయితే ఆయన నో చెప్పకుండా కుటుంబంతో ఆయన సంగారెడ్డికి వచ్చాడు. ఆయన ఆంధ్ర ప్రాంతము మారుమూల ప్రాంతం నుండి ఆయన తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఆయన ఇక్కడ స్థానికుడు అయిపోయాడు. మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు తో మరి ఆయన ఆదరించి 20 సంవత్సరాల యొక్క పరిచర్యని తను చేయడానికి మరి ఎంతగానో మీరు తోడ్పాటును అందించారు. మరి నాకు కూడా నేను అన్నకంటే 2 సంవత్సరాలు చిన్నవాడిని, కానీ నన్ను అన్నాన్ని పిలిచేవాడు ఆయన. అన్న మీరు పెద్దవాళ్ళు, మీరు అన్నాన్ని పిలవకండి, డగ్లస్ అని పిలవండి అంటే లేదన్నా పర్లేదన్న. అందరికీ ఒక మాట నేను నేర్చుకున్నాను. ఎప్పుడైనా అన్నకు ఫోన్ చేసి అఫీషియల్గా ఏదైనా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా చిన్నపుచ్చుకునేవాడు కాదు, లేదు నాతో ఇట్లా మాట్లాడుతున్నాం అనేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా సరే అన్నా సరే అన్నా సరే అన్నా. తర్వాత ఎప్పుడైనా అన్న అక్క పిల్లలు ఎలా ఉన్నారు అన్న అంటే అన్న బాగున్నారు థ్యాంక్ యూ. నేను ఆ మాట ఆయన దగ్గరికి నేర్చుకున్నాను. జనరల్గా బాగున్నామన్నా అని నెక్స్ట్ మాటకి వెళ్ళిపోతాం మనం. కానీ ఆయన ఎప్పుడన్నా అన్న ప్రైజ్ లార్డ్ బాగున్నారా అన్న, అక్క పిల్లలు బాగుందని నేను ఎప్పుడు అట్లనే అడుగుతాను. ఆ విధంగా అడిగిన వెంటనే అన్న బాగున్నారన్నా థ్యాంక్ యూ అన్న, మీరు ప్రార్థన చేస్తున్నారన్న. చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు, పలకరించేవాడు. పరిచర్యకు మరి ఏ విషయంలో అయినా కానీ లోబడి పనిచేశాడు. నిజంగా ఎవరు జయరాజ్ అన్న, తర్వాత అంతకుముందు పిల్లి విజయ్ కుమార్ అన్న వాళ్ళు ఈ ప్రాంతంలో పనిచేసినప్పుడు మరి ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చినప్పుడు కూడా మరి పరిచర్య ఎంతగానో మరి అన్న చాలా డెవలప్. ఈరోజు సంగారెడ్డిలో గొప్ప పరిచర్య ఉందంటే తన 20 సంవత్సరాల కష్టం చాలా ఉన్నది అన్నది. మరి కుటుంబాన్ని కూడా వారు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఏ సమస్య చెప్పేవారు కాదు, అన్న ప్రార్థన చేయండి అన్న అని మాత్రం చెప్పేవారు. అన్న ఇంతకుముందు అనంత్ గారు తర్వాత ఇంకో అయ్యగారు కూడా చెప్పినారు. నేనైతే ఒకసారి మాకు సిలిగురిలో మీటింగ్స్ అయినప్పుడు మీటింగ్ అయిన తర్వాత నైట్ మేమందరం అంటే ఏరియా వైజ్ లీడర్స్ అందరం కలిసి అగస్టిన్ అన్న గారు మాకు చిన్న మీటింగ్ పెట్టేవారు. ఆ మీటింగ్ అయిన తర్వాత దాదాపుగా 10, 10:30, 11 అవుతుంది. ఆ సమయంలో మీటింగ్ ప్లేస్ నుంచి అంటే మేము ఎక్కడైతే గ్యాదర్ అయ్యామో ఆ ప్లేస్ నుంచి మా డార్మెంటరీస్కి వెళ్తున్న సమయంలో అక్క అన్న ఇద్దరు మెట్ల దగ్గర నిలబడి లిటరల్గా ఏడుస్తున్నారండి. వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమైందన్న టైటస్ అన్న ఏమైందన్న, ఏం చేయాలన్నా అందరినీ తీసుకొని వచ్చినాం కానీ కొంతమంది మా మాట వినడం లేదు, మేము బయటికి వెళ్ళిపోతాం, మేము ఇంత దూరం వచ్చి టూరిజం చేయకుండా ఈ మీటింగ్లో కూర్చోవడం ఏంటి అనేసి అన్న ఇబ్బంది పెడుతున్నారన్న, మనం ఏం బయటికి పంపలేము. మాది ఒకటి అంటే సిస్టమేటిక్గా ఉంటుంది, ముందుగా టూర్ చేసుకొని రావాలా, 3 రోజులు మీటింగ్ ప్రభులో మనం ఆ 3 రోజులు గడపాలి, తర్వాత ఎవరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వెళ్ళవచ్చు. అది మేము మొదటి నుంచి జరుగుతున్న విషయమే. కానీ అన్నతో వచ్చిన వాళ్ళు మాత్రం ఒక ప్రాంతం పేరు చెప్పాను కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అన్నను చాలా ఇబ్బంది పెట్టినారు. ఎంత మృదు స్వభావి, ఎంత ఏమంటారంటే తగ్గింపు అంటే తను ఎదురు మాట్లాడే వాళ్ళతో, లేదమ్మా మనం పరిచర్యకు వచ్చాము, పరిచర్యలో మనం ఉండి వెళ్ళాలి, కానీ ఆ తర్వాత మనం వెళ్తాం కదా, మనం అంతా బుక్ చేసుకున్నాం కదా అంటే లేదు మేము లోకల్గా మేము పోయి చూసి వస్తామంటే అన్న మేము అటు మాకు చెప్పలేక అటు వాళ్ళకి చెప్పలేక ఆ 10:30, 11 ప్రాంతంలో అన్న అక్క ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. మన బాబుతో కూడా షేర్ చేసుకున్నాను నేను. కానీ అంత అంటే గొప్ప మనసు, తగ్గింపు స్వభావము, ఇతరులని ప్రేమించే గుణం ఆయనది.
సో అలాంటి వ్యక్తి నిజంగా ఈరోజు పరిచర్యలో మాకు కూడా ఎంతో బాధ కోల్పోవడం. ఎందుకంటే అన్నంత నమ్మకంగా ఆయన పనిచేశాడు. సో ఆ అన్న విడిచి వెళ్ళిన అక్క కొరకు, బాబు పాప కుటుంబము, చిన్న పాప కొరకు ఎప్పుడు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. అక్క ఎప్పుడు కూడా ప్రతి సమయం అందు మేము మీకు వెన్నంటి ఉంటాం, తోడుగా ఉంటాము. మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తాము. మీరు కూడా పరిచర్యలోనే ఉంటూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.